ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. తెలంగాణ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని ఇన్సిడెంట్స్లోని కీలకంగా ఉన్నవి తీసుకొని చెప్తున్నా కదా రోజు. సేమ్ అట్లనే ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చిన. చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది విన్న తర్వాత ఫస్ట్ నేను షాక్లోకి వెళ్ళిన, దాని తర్వాత మిగతా ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ అయితే ఉత్తరప్రదేశ్లోని సంభాల్ అనే ఏరియాలో అమ్మాయి పేరు రూబీ, అబ్బాయి పేరు రాహుల్. పెళ్ళి చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, ఇన్ని రోజుల దాకా మంచిగానే ఉన్నారు. ఏదో లొల్లి అయిందట, గట్టిగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఈ నన్ను కొట్టేదేంది, నువ్వు నన్ను తిట్టేదేంద్రా అని చెప్పేసి ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా? అసలు ఆడు ఎందుకు కొట్టిండు అనుకుంటున్నారు? ఉత్తగానే లొల్లి అయింది అనుకుంటే లే. రూబీ అనే అమ్మాయికి గౌరవ్ అనే ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతుంది పెద్ద మేడం. నడుపుతుంది కదా అని చెప్పేసి ఎందుకో భర్త కదా అడిగిండు, ఎందుకు నేను ఉన్నా కదా నీకు, ఎందుకు అట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి నిలదీసినందుకు భర్త ఇంటికి వచ్చిన తర్వాత గౌరవ్ ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి ఆయనని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టి కొన్ని పాటలను ఒక దగ్గర, కొన్ని పాటలను ఇంకో దగ్గర, కొన్ని పాటలని కాలువలలో పడేసిరట. అయితే పోలీసులకు దొరికింది. ఎట్లా దొరికింది అనుకుంటున్నారు? ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేసిరు. ఎందుకంటే కంప్లైంట్ ఏమని ఇచ్చింది తెలుసా? నా మొగుడు తప్పిపోయిండని ఇచ్చిందట, చచ్చిపోయిండని కాదు, తప్పిపోయిండని ఇచ్చింది. అమ్మో, ఇది దొరకద్దు కదా మళ్ళా. అయితే పోలీసులు ఆ ఏరియా మొత్తం గాలించారు. అయితే చిన్న చిన్న పీసెస్, ఇంత పీసులు అంట, బొక్కలు, మాంసము దొరికిందట. అంత ఘోరంగా చంపారు ఇద్దరు కలిసి. దాని తర్వాత ఒక హ్యాండ్ దొరికిందట. ఆ హ్యాండ్ పాపం కష్టపడ్డట్టున్నారు, అది చక్కగా మిక్సీలో పడితే సరిగ్గా ఓనట్టున్నది, సరిగ్గా ముక్కలు కానట్టున్నది. అట్లనే వాడేస్తే ఇక్కడెక్కడ టాటూ ఉండే అంట ఆయనకి. ఆ టాటూ ఆధారంగా గుర్తుపట్టారు. దాని తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవన్నీ పంపిస్తే ఆయనకి సంబంధించి ఈ వ్యక్తి ఈయన అయ్యి ఉండొచ్చు అని చెప్పి అప్పుడు నిర్ధారించారనమాట పోలీసులు. మరి ఇంత అయింది కదా అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి రూబీ దగ్గరకు పోయి అడిగితే, నాకు గౌరవం అంటే ఇష్టం, నేను అందుకే నా మొగుడు రాహుల్ని చంపిన అని చెప్పిందట మేడం. అసలు ఉత్తరప్రదేశ్ దగ్గర ఇట్లా జరిగిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారు తెలుసా? ఎందుకంటే ఆయా ఏరియాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంత ధైర్యంగా హత్యలు అవన్నీ చేసుకోరు. కానీ కొన్ని ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి. అలాంటిది అసలు ఈ అమ్మాయి November 18th ఎప్పుడో అయిందట ఇన్సిడెంట్. నిన్న మొన్న అయింది కాదు, November 18th ఎప్పుడు అయిన ఇన్సిడెంట్. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ వెతుకుతూ అటు అన్ని కాలువలు అన్ని ఏరియాస్ వెతుకుతూ ఉండగా పోలీసులకు ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు మనకు అఫీషియల్గా పోలీసులు బయటపెట్టిన నిజాలల్లా ఈ రూబీ అనే ఆమెకి వెళ్ళి అడిగితే ఏమైంది, ఎందుకు చంపినావు అంటే, నాకు వాడిని అక్రమ సంబంధం గురించి అడిగిండు, నన్ను కొట్టిండు, అందుకే వాడి మీద పగతోని మేమిద్దరం కలిసి అన్ని చంపినాము అని చెప్పి పోలీసుల ముందట ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కటకటాలకు పంపించారు. ఇప్పుడు మీ ఇద్దరు అలా కూర్చొని ఎంజాయ్ చేయండి. పడక సుఖాల కోసము, మీ అక్రమ సంబంధాల కోసము సంపకుర్రా నాయన అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం దాకా మోతుకుంటారు కదా. మరి ఎందుకు చంపుతున్నారు నాకు అది అర్థమవుతలేదు. అంటే విడాకులు మీకు ఇది అర్థమవుతలేదా? విడాకులు, డివోర్స్, తలాక్, ఇంకేమైనా వేరే భాషలో చెప్పాలన్నా, ఇది ఒకటి తగలెట్టింది, అది తీసుకొని సాగుర్రి, మీరు జీవితం బతుకుర్రి కదా, మనిషిని చంపడాలి ఎందుకు? ఇంకోటి, జస్ట్ మీరు ఆ కొద్దిసేపట్లో మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనుషులు బతుకుతారు, అన్నీ నార్మల్ అవుతాయి. ఇంకోటి, అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళందరూ మరి మొగుళ్ళు ఇంట్లో లేరు అని చెప్పి పెట్టుకుంటున్నారా, లేకపోతే అబ్బాయిలేమో ఆఫీస్లో పెళ్ళాం ఉండదు కదా అని పెట్టుకుంటున్నారా అర్థం కాలేదు. కానీ అక్రమ సంబంధాలు పెరగడం వల్ల దేశంలో హత్యలు ఎక్కువైతున్నాయి ఫస్ట్ థింగ్. ఇంకోటి, పిల్లలు అనాథలు అవుతున్నారు. ఎందుకంటే తల్లో తండ్రో వీకిందనుకో ఒక ఆ బిడ్డని నడి రోజు వదిలేసిపోతున్నారు పిల్లల్ని. అంత దారుణమైన స్టేజ్కి అసలు మీరు ఎందుకు పోతున్నారు? ఎందుకు ఇది దిగజారిపోవాలని? ఎందుకంటే మన ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా సినిమాలు చూసి? కానీ ఏమన్నా సినిమాలలో కూడా సంపదనే చెప్తారు, సంపమని చెప్పరు. మరి ఇంకేం చూసి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు? ఇంకోటి, ఇదనే కాదు, ఈ ఇన్సిడెంట్ అనే కాదు, మన తెలంగాణలో మస్తు అవుతున్నాయి, రోజు కూడా వినిపిస్తుంది. ఎందుకు అవుతున్నాయి అంటే కారణాలు లేవు, అక్రమ సంబంధం.
ఆ మొత్తం స్టోరీ అంతిని లాస్ట్కి ఏమిటంటే నాకు ఇది నచ్చలేదు, నాకు ఇంకొకటి నచ్చిండు. నచ్చితే వెళ్ళిపో అమ్మా, నచ్చితే వెళ్ళిపో అయ్యా. ఎవరు చంపమంటున్నాడు నిన్ను? ఈ చంపుకోవడాలు ఏందో అర్థమవుతలేదు. ఇప్పుడు మనకైతే ఈ వ్యక్తికి సంబంధించి కంప్లీట్గా ఆధారాలు దొరకడంతో ఇలా అరెస్ట్ చేసిర్రు. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అక్రమ సంబంధాలకి సంబంధించి ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏదన్నా ఒకటి డిసిషన్ ఉందనుకోండి, విడిపోదాం అంతే కంప్లీట్. పిల్లలకు సంబంధించి కోర్టుకు వెళ్ళి నువ్వు చూసుకుంటావు నేను చూసుకుంటున్నాను ఇట్లా మాట్లాడుకున్న రోజు బాగుపడతాం. అప్పటిదాకా బాగుపడే ఛాన్సే లేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లా న్యూస్ చెప్పడానికి మాకు ఇట్లా న్యూస్ కంటెంట్ దొరుకుతూనే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఇది కంటెంట్ లెక్క ఉంది తెలుసా నాకు. రోజు పొద్దున ఏమైనా చెప్దామని మంచి విషయం ఉండనే ఉంటుంది. ఆడు చంపుడు ఈడు చంపుడు తప్ప ఇంకేం లేదు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిపైన అదేవిధంగా కోర్టులలో కూడా కొత్తగా చట్టాలు తీసుకొస్తే అప్పుడు వీళ్ళందరూ బాగుపడతారు. మరి ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. డ్రమ్ములలో పెట్టుడు అయిపోయింది, కుక్కర్లు అయిపోయినాయి, హిల్స్లోకి వెళ్ళి వడేసుడు అయిపోయింది, మిక్సీకి వచ్చిరు. రేపటి రోజు ఎట్లా కట్టెలు పొయ్యి మీద పెడతావా అన్న అయిపోయినాక. ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఇంక మన కొత్త కొత్తవి ఉంటాయి. ఎట్లా దొరుకుతున్నాయమ్మా ఐడియాలైనా మీకు సిగ్గు లేకుండా. ఇవి ఇంకా నాకు దీని గురించి మాట్లాడితే నాకు మాటలు వస్తాయి, ఇంకా నాకు బూతులు వస్తాయి కొంచెంసేపు అయితే. సో దాని మీద ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం.